జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం వలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్టిక్ గంగారం మండల్ ఇక్కడ లోకల్లోనే అయితే మన ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఒకటి పాము వచ్చిందని చెప్పేసి మనకైతే కాల్ చేశారు. మీ పేరు చెప్పారు ఒకసారి. వేముల వెంకటేశ్వర అని. నేను మా ఇంటి పక్క పంటి ఇప్పుడు రోడ్డు పంటి వెళ్ళాక కొంచెం అవుపడ్డది. దాన్ని చూసేసరికి ఒక గోడ పంటి నతికింది. వెంటనే జలీల్కి ఫోన్ చేసిన, వచ్చిండు. స్పాట్ మినిట్లో 10 నిమిషాలు వచ్చిండు. దాన్ని దొరకబడడం ప్రయత్నం చేస్తుండు. ఓకే రండి. ఒకసారి నేను చూపెడతాను మీకు మంచిగా. సో దేఖరా ఇండియన్ రసల్ వైపర్, వెరీ బిగ్ సైజు. హిందీలో వచ్చేసి చందన్ కూడా అంటారు దీన్ని. చాలా డేంజర్ ఈ స్నేక్ ఇది. జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు అయింది. ఇట్లా ఎండకి వచ్చింది, వైపు వచ్చింది. మోస్ట్ డేంజర్, బాగా పెద్ద ఉంది. డేంజర్ ఇదే ఇండియాలో అవుటే మనుషుల్ని చంపేది. ఏ రక్త పింజరావు గోడ కొండ కట్టెలేవా చిత్తట్లా కాదు, అది మొసటి తీస్తే చూస్తున్నా. డేంజర్ పాము ఇది. అంతే దగ్గరకు భయపడకు. క్రాస్ పోతుంది కదా. మీరు చూస్తున్నది ఇండియన్ వెరీ చాలా విషపూరితమైన పాము, రసల్ వైపర్ ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి రక్త పింజర పాము అని అంటారు. ఇది అంటే మన విష పురుగులలో ఇది హైయెస్ట్, అంటే ఎక్కువ శాతం బాగా విషమైన పాము అంటే ఇదే రసల్ వైపర్. దీని కాటు వల్ల సపోజ్ గిట్లా అది చేతికి ఇట్లా కాటు వేస్తే మాత్రం ఈ లోపల ఉన్న చర్మం ఏందనేది ఖరాబ్ అవ్వకుండా పోతుంది మొత్తం. ఇప్పుడు నాగుపాము కుడితేనన్నా బతికే అవకాశం ఉంటుంది, కానీ ఇది దాదాపు ఇది బయటకి చేస్తే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనిషి బతికే ఛాన్సెస్ తక్కువ. చాలా అంత డేంజర్ అయిన పాము ఇది. ఇది రసల్ వైపర్ అంటారు, రక్త పింజర పాము అని అంటారు. హిందీలో చందన్ కూడా అంటారు. దీన్ని గుర్తుపట్టుడు ఎట్లా అంటే ఇక్కడ చూడరు, దీనికి మంచిగా ఇట్లా మీకు రౌండ్ రౌండ్గా గొలుసు లెక్క కనబడుతుంది చూసారు. దీని ఆకర్షణ చూసిరా, మళ్ళీ మచ్చలు. తర్వాత వచ్చేసి ఇది మీకు అది కుక్కర్ లెక్క సౌండ్ ఇస్తూ ఉంటుంది. కుక్కర్ లెక్క సౌండ్ ఇచ్చుతో దీన్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే దీన్ని చూసి కొండ చిల్వ అని అనుకుంటారు. కొండ చిల్వకి ఏముంటుంది అంటే దాని మచ్చలు ఉంటాయి, అవి వేరే ఉంటాయి మచ్చలు, దీనికి వేరే ఉంటాయి. ఇది మనం ఒక కన్ను ఆర్పేంత సేపట్లో అచ్చికి ఇట్లా కాటు వేసి మళ్ళీ దాని జగలకి అది వెళ్ళిపోతుంది. సంచి ఎట్టేసుకోపోతుంది, అది ఎట్లా పట్టుకోపోతుంది సంచి. బాబా దగ్గరికి రాకు, దాని దగ్గరికి జరుగు జరుగు.
వాడు కూడా పోతున్నాడు. నువ్వు కడుపు ఉర్రా గురింగా వాడుతా అంటారు. దీని పళ్ళు ఉంటుంది పళ్ళు మాత్రం ఒక ఇంచు ఉంటాయి మన ఏ పొడి ఉంటుంది అంత ఉంటుంది. మొన్న ఒడ్డు కట్టేసేటప్పుడు వెళ్ళింది ఇంతే టైర్ ఎక్కించేస్తారు. టైర్ ఎక్కించిన టైర్ పెట్టి అటు ఇటు ఇటు దింపుతే చచ్చింది. ఆనందం జరగట చూడు నేను అనేది నిన్ను అడిగింది తమ్మి ఈతలు తిత్తలేవా గదితో మనని కొడుతుందా దానికి పళ్ళు ఉంటాయి పళ్ళు ఈతలకి వెళ్ళేది గబిడితో కూర్చుదా మనని అది నాలుకనా నేను నిన్ను అడిగింది కదే సంచి అటు ఇటు కాడ పెట్టు చూడదు ఎట్లా కాడెత్తు ఇది కొండనే మళ్ళా 5 కొండ చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ చెట్లు పండుకో మత పెట్టుకో రాదు ఇటో కాలు పెట్టు. అది వేసుకో డబ్బులు వేసుకోలేదు ఎందుకంటే అట్లే కాబట్టి పైసలు ఇవ్వాలి. మామూలు ఇప్పుడు వచ్చింది దీన్ని సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి వదిలివేయడం జరుగుతుంది. నా పనికి ఇట్లా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. జై హింద్. జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ లోకల్లోనే ఒక స్నేక్ వచ్చిందని చెప్పగానే మనం వెళ్ళి దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడానికి వచ్చిన దీనైతే వదిలిపెడతా, చూస్తూనే ఉండరు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇది మీరు చూస్తున్నది రసల్ వైపర్, రక్తపింజర పాము అని అంటారు. ఇది ఫుల్ వెనమస్, హైలీ వెనమస్ స్నేక్. ఇది మన విషపూరిత పాములలో నాగుపాము, కట్ల పాము, ఇదొక పాము. ఇవి మూడిట్లల్లో ఇది డేంజర్ స్నేక్. ఇది ఇట్లా బయట చేస్తే మాత్రం చాలా కష్టం, మనిషి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇది ఇట్లా బయట చేస్తే మాత్రం కాలుకి బయట చేస్తే కాలు కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనిషి కూడా బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా బిగ్ సైజ్ ఉంది స్నేక్ ఇది. దీనైతే సురక్షితమైన ప్రాంతంలో అయితే రీజనే చేసేస్తున్నాం. హిందీలో దీన్ని చందన్ ఘోడా అంటారు, తెలుగులో దీన్ని రక్తపింజర పాము అని అంటారు, ఇంగ్లీష్లో రసల్ వైపర్ అంటారు. ఎలాంటి పాములు కరిచినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మంత్రాలు తాయెత్తులు అనేవి అయితే అసలుకి నమ్మకండి. ఓకేనా? నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. సురక్షితమైన ప్రాంతంలో అయితే ఈ పామునైతే రిలీజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఉంటా. అందరూ బాగుండాలి. జై హింద్, జై భారత్, సేవ్ స్నేక్స్, సేవ్ ఎనిమల్స్. ఓకే, ఉంటా.